హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన వీడియోలో 5-in-1 డ్రీమ్ కేక్ అండి, అలాగే కేక్ పాప్స్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తామనుకుంటున్నాను. ఈ రెండు వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగానే నేను కేక్ అనేది బ్రేక్ చేసుకున్నాం కదా, ఈ కేక్ని బేక్ చేసుకున్న తర్వాత 6 inches మౌల్లో బేక్ చేసుకున్నాను. ఇది చాక్లెట్ కేక్ అండి. పూర్తిగా చల్లారిన తర్వాతే నేను డిమోల్ చేసుకుంటున్నాను. అలా డిమోల్ చేసిన తర్వాత ఇలా మొత్తం అంతా డిమోల్ చేసుకుని చక్కగా నీట్గా చల్లారిన తర్వాతే డిమోల్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు అదే చెప్తాను కదా, వేడిగా ఉండేటప్పుడు డిమోల్ చేసుకుంటే అసలు రాదండి. మనం ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల నీట్గా బేక్ అవుతుంది, మాడకుండా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం నార్మల్ కేక్ అయితే, కూల్ కేక్ అయితే 3 layers కట్ చేసుకుంటాం కదా, అదే డ్రీమ్ కేక్ అయితే 2 layers కట్ చేసుకుంటాము. అది కూడా 1/2 inch, 1/4 inchకి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగానే లేయర్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలోని, ఈ లేయర్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుందాం. మార్కెట్లోని ఇలా డ్రీమ్ కేక్ బాక్స్ అనేది సూపర్ మార్కెట్లో అమ్ముతారు. ఇది కేక్ మెటీరియల్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయండి. డ్రీమ్ కేక్ బాక్స్ అంటే ఇస్తారు. ఈ బాక్స్ని మనం ఒకసారి టిష్యూ పేపర్తో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఏవైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది కేక్ బేస్ అంటే, ఈ కేక్ బేస్ని లోపల ఇన్స్టాల్ చేసుకొని షుగర్ వాటర్ తోటి సోక్ చేసుకుందాము. మనం నార్మల్ కేక్స్కి మనం షుగర్ వాటర్ తోటి ఎలా సోక్ చేసుకుంటామో సేమ్ ఇది అదే కన్సిస్టెన్సీలోని వేసుకోవాలి. మొత్తం అంతా షుగర్ వాటర్ తోటి సోక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం క్రీమ్లోని చాక్లెట్ గనాష్ అనేది కలుపుకుంటున్నాను. కలుపుకొని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని చక్కగా లేయర్గా వేసుకుంటున్నాను అనమాట. ఇది సెకండ్ లేయర్. ఈ సెకండ్ లేయర్ కూడా ఒక 1/4 inch మందం ఉండేటట్టుగా క్రీమ్ని యాడ్ చేసుకొని ఈవెన్గా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం ప్యాలెట్ నైఫ్తోనైనా లేకపోతే ఒక స్పూన్తోనైనా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం చాక్లెట్ గనాష్. ఈ చాక్లెట్ గనాష్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. 3 tablespoons వరకు వేసుకొని ఈ చాక్లెట్ గనాష్ని కూడా ప్యాలెట్ నైఫ్ తోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి ఒక్కొక్క లేయర్ తింటుంటే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడి తింటారు. నాకు ఇది ఆర్డర్ కాబట్టి నేను ఇందులోని చాకో చిప్స్ కూడా వేసానండి. మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు కస్టమర్ చాకో చిప్స్ వేయమన్నారు. అవి కూడా కొంచెం నేను ఎక్కువగానే వేసాను, ఎందుకంటే తినేటప్పుడు మనకు ఆ టేస్ట్, తినేటప్పుడు ఒక లేయర్ తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. తగులుతూ ఉంటే చాకో చిప్స్ అనేది టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో ఈ చాక్లెట్ గనాష్ వేసిన తర్వాత, చాకో చిప్స్ వేసిన తర్వాత ఈ ప్యాలెట్ నైఫ్ తోటి కొంచెం ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే మనం 4th లేయర్ చాక్లెట్ వేసుకుంటాం కాబట్టి అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ట్యాప్ చేసుకుంటే లోపలికల్లా ఇన్స్టాల్ అవుతుంది అనమాట, కొంచెం స్టిక్ అయిపోతాయి లోపలికి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు 4th లేయర్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని వేసుకోవాలి. మనం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే డార్క్ చాక్లెట్లోనే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కలుపుకొని 2 మిక్స్ చేసైనా వేసుకోవచ్చు, అది మన చాయిస్. నేనైతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్నే మెల్ట్ చేసి దాన్ని వేసుకుంటున్నాను. వేసింది కూడా మరీ ఎక్కువ థిక్గా వేసేయకూడదు, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి చాక్లెట్ అనేది హార్డ్ అయిపోతుంది.
అప్పుడు మనం తినేటప్పుడు బ్రేక్ చేస్తాం కదా, బ్రేక్ చేసేది కొంచెం హార్డ్గా అవుతుందన్నమాట. సో అందుకనే కొంచెం మరీ లైట్గా వేయకూడదు, అలాగని ముందు వేసేటట్టే బాగా థిక్గా కూడా వేయకూడదు, మీడియంలో వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 స్పూన్స్ వరకు నేను మన ఇంట్లోని స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్ తోటి ఒక 3 స్పూన్స్ వరకు వేసానండి. వేసి ఆ చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు స్ప్రెడ్ చేసేసాను, ఇక్కడ గ్యాప్స్ లేకుండా. 4th లేయర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు 5th లేయర్ కోకో పౌడర్ని స్టెయినర్లో వేసుకొని మొత్తం అంతా డస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే మొత్తం అంతా డస్ట్ చేసుకుంటే 5th లేయర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు, చాక్లెట్ అనేది ఎక్కడ కనిపించకుండా మొత్తం అంతా డస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా డస్ట్ చేసిన తర్వాత కేక్ బాక్స్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత బాక్స్ అంతా నీట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 లేయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి. డ్రీమ్ కేక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ వరకు పెట్టేసుకుంటే మన డ్రీమ్ కేక్ అనేది సెట్ అయిపోతుంది, రెడీ కూడా అయిపోయినట్టే. దీన్ని ఇలా ప్యాక్ చేసైనా ఇచ్చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం బార్డర్స్ని చక్కగా క్రీమ్ తోటి డెకరేషన్ అయినా చేయొచ్చు. ఇప్పుడు కేక్ పాప్స్ని ఎలా చేయాలో చెప్తాను. కేక్ పాప్స్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోనే మనం ముందుగానే కేక్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీ జార్ తీసుకొని అందులోనైనా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చక్కగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. సో అదైనా తీసుకోవచ్చు. ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత నేను పౌడర్నే తీసుకున్నాను. ఇప్పుడు కేక్ మొత్తం ఇలా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు చాక్లెట్ గనాష్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం ఈ కేక్ పాప్స్ని ఓన్లీ చాక్లెటే కాదండి, వెనిలా, స్ట్రాబెర్రీస్ అండ్ ఏ ఫ్లేవర్ అయినా, రెడ్ వెల్వెట్, ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటి ఫ్లేవర్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ తగ్గట్టు అందులో మిక్స్ చేసుకోవాలి. వెనిలా అయితే మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటాము, అదే చాక్లెట్కి అయితే చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేసుకొని చక్కగా మనకి రౌండ్ బాల్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వెనీలాకైతే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అదే చాక్లెట్కి అయితే చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ గనాష్ వేసి ఇలా ప్రతి ఒక్క బౌల్ కూడా 20 గ్రామ్స్ వచ్చేంత వరకు నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే నేను సేల్స్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క బౌల్ 20 గ్రామ్స్ వచ్చేటట్టు నేను చూసుకుంటున్నాను. అదే ఇంట్లోకే అయితే మనం ఏ సైజ్ చేసుకున్నా పర్వాలేదు, నేను సేల్ పర్పస్ కాబట్టి ఈచ్ వన్ బాల్ 20 గ్రామ్స్ చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్క లాలీపాప్ ఒక 40 రూపీస్కి సేల్ చేస్తానండి. ఇవి సేల్ పర్పస్కే కాబట్టి నేను ప్రతి ఈచ్ 1 బాల్ 20 గ్రామ్స్ వచ్చేటట్టుగా పక్కాగా చూసుకుంటున్నాను. అలా అన్ని బాల్స్ రెడీ చేసుకొని అన్నీ ఈవెన్గా అన్ని బాల్స్ 20 గ్రామ్స్ వచ్చేటట్టే చూసుకుంటున్నాను. అన్నీ చేసుకొని ఈవెన్గా చక్కగా రౌండ్గా బాల్స్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని బాల్స్ రెడీ అయిన తర్వాత మనం చాక్లెట్ని, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని పెట్టుకొని చాక్లెట్ లాలీపాప్ స్టిక్స్ అన్నీ మార్కెట్లో అమ్ముతారు కదా, వాటిని తీసుకొని ఇలా చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ చాక్లెట్ మెల్ట్ చేసుకున్న దాంట్లోకి ఒక్కొక్క స్టిక్ని డిప్ చేసి ఈ బౌల్లోకి స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేయడం వల్ల మనం చేసిన స్టిక్స్ బౌల్లోకి చక్కగా ఈవెన్గా స్టిక్ అయిపోతాయి అన్నమాట, తినేటప్పుడు జారకుండా ఉంటుంది. సో అన్ని స్టిక్స్ని కూడా ఇలా చాక్లెట్లో డిప్ చేసి వీటిలోకి స్టిక్ చేస్తున్నాను. చక్కగా ఇవి 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసామే అనుకోండి, చక్కగా స్టిక్ అయిపోతాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా ఇష్టంగా తింటారు. నమ్మండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే
నా ఛానల్స్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇలా ప్రతి ఒక్క బాల్కి స్టిక్ని డిప్ చేసి చాక్లెట్లో డిప్ చేసి ఇలా బాల్స్లో స్టిక్ చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, చక్కగా ఇవి స్టిక్ అయిపోయి సెట్ అయిపోతాయి అన్నమాట. మనం చాక్లెట్లో డిప్ చేసేటప్పుడు ఎక్కడా ఊడకుండా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా స్టిక్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నీ అరేంజ్ చేసాను కదా. ఇప్పుడు చాక్లెట్ తీసి పక్కన పెట్టేసుకొని వీటిని ఒక 15 మినిట్స్ వరకు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే ఇవి చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, చూసారా ఒక్కొక్క లాలీపాప్ చక్కగా స్టిక్ అయిపోయి సెట్ అయిపోయాయి. ఇవి పక్కన పెట్టి నేను డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని ఒక గ్లాస్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ లాలీపాప్ని స్టిక్తో సహా లోపలికి డిప్ చేసేటప్పుడు గిన్నెలోనైతే సరిగ్గా మునగదనమాట. అందుకనే గ్లాస్లోకి వేసుకుంటే చక్కగా స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు వీటికి కొద్దిగా స్ప్రింకిల్స్ కూడా అంటించుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో వాటి కోసం స్ప్రింకిల్స్ పెట్టుకున్నాను. ఇవి నించోడానికి ఒక గ్లాస్లో బియ్యం తీసుకొని పక్క ప్లేట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మనం డిప్ చేసిన తర్వాత ఆ బియ్యంలో పెడితే చక్కగా నించుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టిక్ని తీసుకొని గ్లాస్లో చాక్లెట్లోకి డిప్ చేసి ఎక్స్ట్రా చాక్లెట్ మొత్తం కిందకి వచ్చేటట్టుగా తిప్పుకుంటూ కొడుతూ ఉంటే ఎక్స్ట్రా చాక్లెట్ అంతా పడిపోతుంది. ఇప్పుడు ఆ తడిగా ఉండేటప్పుడే స్ప్రింకిల్స్ని కూడా వాటి మీద స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తడిగా ఉండేటప్పుడే స్ప్రింకిల్స్ వేసుకుంటే చక్కగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా చాక్లెట్ అంతా డ్రై ఊడిపోయిన తర్వాత స్ప్రింకిల్స్ జల్లుకుంటున్నాను. జల్లి మొత్తం అంతా స్ప్రింకిల్స్ అంతా వేసుకున్న తర్వాత పక్కనే బియ్యం ఉన్న గ్లాస్లోని స్టిక్ చేస్తున్నాను. ఇవి చాలా తొందరగా డ్రై అయిపోతుందండి. ఎందుకంటే చాక్లెట్ కాబట్టి చాలా తొందరగా డ్రై అయిపోతుంది. మనం ఒక 3rd లాలీపాప్ రెడీ చేసుకునే లోపు ఫస్ట్ లాలీపాప్ డ్రై అయిపోతుంది. సో వెంటనే చేసుకోవాలన్నమాట. చాక్లెట్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది. సో ప్రతి ఒక్క దానికి ఇలా స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. కస్టమర్ అయితే చాలామంది స్ప్రింకిల్స్ వద్దండి ప్లెయిన్గా ఇచ్చేయమంటారు. అది కస్టమర్స్ని బట్టి నేను రెడీ చేస్తానండి. ఆల్మోస్ట్ నేను స్ప్రింకిల్స్ వేస్తాను. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఉంటే పిల్లలకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. కాబట్టి కస్టమర్ చాయిస్, కొంతమంది వద్దు అనుకుంటే నేను స్ప్రింకిల్స్ అవాయిడ్ చేసేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ మాత్రం నేను స్ప్రింకిల్స్ యాడ్ చేసే ఇస్తాను. ఎందుకంటే లాలీపాప్ అనగానే చిన్నపిల్లలు చాలా అట్రాక్టివ్గా తింటారు కాబట్టి వద్దు అనుకున్న వాళ్ళకి స్ప్రింకిల్స్ స్కిప్ చేసేస్తాను అనమాట. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క లాలీపాప్ని చాక్లెట్లో డిప్ చేసి స్ప్రింకిల్స్ వేసుకొని పక్కనే ఉన్న స్టాండ్లోని పెట్టేసుకుంటే మన లాలీపాప్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా ఇవే మనం చాక్లెటే కాదండి, వెనీలా, బటర్ స్కాచ్, రెడ్ వెల్వెట్ వేసుకోవచ్చు. అలాగే ఓన్లీ స్ప్రింకిల్సే కాదండి, దీని మీద మనం డిజైనింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అది కస్టమర్ని బట్టి ఉంటుంది. డిజైనింగ్ బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుంది. ఇలా అయితే నేను ఒక్కొక్క లాలీపాప్ని 40 రూపీస్కి నేను సేల్ చేస్తాను. అదే కస్టమర్ చాయిస్ని బట్టి మనకి డిజైనింగ్ అనేది ఇవ్వాలి అనుకుంటే డిజైనింగ్ బట్టి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇవి 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ రెడీ చేశాను కదా, అన్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ 2 వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు
అలా అన్నీ రెడీ చేసి స్ప్రింకిల్స్ తోటి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా. చూసారా, ఆల్రెడీ ముందు చేసిన చాక్లెట్ లాలీపాప్స్ అన్నీ డ్రై అయిపోయాయి. అలాగే ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి కదా. వీటిని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత చక్కగా చాక్లెట్స్ అన్నీ పాప్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ముందు నేను డ్రీమ్ కేక్ చెప్పాను కదండి, ఇలా బార్డర్ కూడా నేను డిజైనింగ్ ఇచ్చుకున్నాను క్రీమ్ తోటి. ఇప్పుడు కేక్ పాప్స్ రెడీ అయిపోయాయి, అలాగే డ్రీమ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? 5 in 1 డ్రీమ్ కేక్స్ అలాగే కేక్ పాప్స్. మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్లోని మీ ముందుకు వస్తాను. మీ దేవి. బాయ్ బాయ్.